guys, please do subscribe to Dita's World. Guys, please do subscribe to Dita's World. చాలా కష్టపడి టెంకాయ చెట్టు ఎక్కి అనకనక ఒక పేద కుటుంబం లేవాలి, నా వల్ల కాలేదు. యాతన, నరక యాతన. లే జీవితం శిలగా మిగిలే నా హృదయం ట్రిప్ ఒకటో మాట, ట్రిప్ రెండో మాట. హలో, వెల్కమ్ బ్యాక్ టు దితాస్ వరల్డ్. లాస్ట్ వీడియో అయితే మా బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశా కదా. హోప్ మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కేరళకి వెళ్తే తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో మేము ఇంకా బోట్ హౌస్ వెకేట్ చేశాక ఈరోజు లోకల్లో ఉన్న షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాం. అండ్ ఆల్సో లోకల్లో ఒక 2 బీచ్లు ఉన్నాయి, సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో మాకు ఎలాగో ఈవినింగ్ ట్రైన్ ఉందన్నమాట, రిటర్న్ ట్రైన్. అంతలోపు ఈ షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాం. సో మేము చిప్స్, తర్వాత క్లాత్ ఫ్యాక్టరీస్కి వెళ్ళామన్నమాట. ఇంకెలాగో కేరళకి ఫేమస్ ఇవే కదా, బనానా చిప్స్ అండ్ ఆల్సో వైట్ శారీ. సో మేము ఇంకా వెళ్ళామన్నమాట, చిప్స్ తీసుకున్నాం. అట్లనే అక్కడ హల్వా ఉంటే హల్వా కూడా తీసుకున్నాం. తర్వాత బట్టలకు వచ్చాము. ఇక్కడ చూసారా, వీళ్ళే నేస్తున్నారు. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. అందుకే ఇక్కడ ఫేమస్ అనుకుంటా. సో ఇంకా మా ఫ్రెండ్స్ తీసుకుంటామంటే వచ్చామన్నమాట. సో ఈరోజు మీకు ఇవన్నీ చూపించేస్తా, చూడండి. ఎంత పడతాయి? ఎంత? ఇక్కడ క్లాత్ ఫ్యాక్టరీలో అయితే ఈ క్యూట్ పిల్లగాడు కనిపించాడు నాకు. వీడికి ఎంత డిసిప్లైన్ ఉందంటే, వాళ్ళమ్మ నోటి మీద వేసుకొని కూర్చో అంటే అలానే కూర్చున్నాడు. దీంట్లో కాసింత నాకున్న ఈ పాటికి బాగుపడిపోయేదాన్ని. ఇంత డిసిప్లైన్గా, కామ్గా, క్యూట్గా కూర్చున్నాడు. ఒకవేళ మనం పోయి మాట్లాడించినా వాడు మాట్లాడి మళ్ళీ వేలేసుకుంటున్నాడు. ఎంత పిచ్చ క్యూట్ అనిపించాడు వీడు. కన్నడ నిన్న ಹೆಸರೇನು? ಹೆಸರೇನು? వేదాంత్ క్యూటీ. So cute, he's so sweet, he's so handsome. అబ్బా ఎంత ముద్దుకున్నాడే. బాయ్. ఈ ట్రిప్ మొత్తంలో నాకు చాలా 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 ఇష్టమైన సెగ్మెంట్ ఏదంటే ఇదే. ఇక్కడైతే చిలుకలు అండ్ ఎలిఫెంట్ ఉంది. నేను ఆల్రెడీ మున్నార్లో మీకు చెప్పా కదా, మున్నార్లో ఎలిఫెంట్లని చూడడం మిస్ అయిపోయింది వర్షం రావడం వల్ల అనేసి. ఇక్కడైతే ఒక ఎలిఫెంట్ ఉంది, దీన్ని చూడాలని ఎంత ఎగ్జైట్ అయ్యానంటే ఎంత ఎగ్జైట్ అయ్యాను. అసలు నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టము. నేను ఇదైతే అసలు మాటల్లో చెప్పలేను, నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో నా ఎగ్జైట్మెంట్ని మీరు కూడా చూసేయండి. వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే ఉన్నానా. ఉండు ఒక నిమిషం ఉండు, ఫోటో తీద్దాన్ని. ఏమన్నా దగ్గర బంగారంతా ఇది. అరే అవుట్ఫిట్ ఎక్స్ప్లెయిన్ చేయరా. సో చిప్స్ తీసుకున్నాం, తర్వాత క్లాత్స్ తీసుకున్నాం, అదే శారీలు తీసుకున్నాం. తర్వాత ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడైతే మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయంటే, కేరళలో మనకు తెలిసిందే కదా, కొబ్బరికాయలు, కొబ్బరి చెట్లు ఫేమస్. సో ఇక్కడ అన్నీ ఎలా చేశారంటే, మొత్తం కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచుతో అన్నీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇల్లు, గొడుగు మొత్తం దానిలతోనే చేశారు. చాలా బాగున్నాయి. అసలు ఈ మ్యూజియం అయితే లిటరలీ కోకోనట్తో ఇన్ని చెయ్యొచ్చా, కోకోనట్ పీచుతో అది కూడా ఇన్ని చెయ్యొచ్చా అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ ప్రాసెస్ ఇవన్నీ అయితే క్లియర్గా పెట్టారు. ఎంత బాగున్నాయంటే బొమ్మలు నిజంగా చాలా చాలా బాగున్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా వాళ్ళ కల్చర్ని ఎలివేట్ చేస్తున్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి వాళ్ళ వర్క్, వాళ్ళ ఫినిషింగ్. అసలు
చాలా నీట్గా వేసారనమాట. సో ఇంకా మేము ఇది చూసాము. దీంట్లో చాలా చాలా బాగున్నాయి. చిన్న చిన్న స్మాల్ ఐటమ్స్ ఇవి కూడా చేయొచ్చా అనేటట్టు ఉన్నాయి. అంత బాగున్నాయి అనమాట. ఈ ఆంటీని అడుగుదురాలి, ఈ ఆంటీని అడిగిపోయి ఆంటీ డల్గా ఉందేమో. ఆంటీ ఎంత ఇస్తారండి కూలి? ప్రేమకి లాలి ప్రేమకి లాలి పాడ పావురానికి పురానికి పంజరానికి ఈ అంకులు చాలా కష్టపడి టెంకాయ చెట్టు ఎక్కి అనకనక ఒక పేద కుటుంబం పేమెంట్ తీసుకుని నువ్వు పేమెంట్ తీసుకుని నేను చెప్తా. సర్లే ఏం రాసావు చదివాడు. ఓకే క్వశ్చన్ ఫ్రెండ్స్, అప్పటికే మన నదపోలు ఎలా టెంకాయ చెట్టు టెంకాయ కాయలు ఎలా చేస్తారు చూద్దాం. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయరా డమ్ము వాడు. కమాన్ చూద్దాం. నువ్వు టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయ తీసుకోవాలి. టెంకాయలు కొట్టావు అది ఆంటీకి ఇచ్చేసాం. మీ ఆంటీకి ఇచ్చేసాం. ఆంటీ తీసుకొని ఏం చేస్తాను వదులుతున్నారు. ఆంటీ తీసుకుని అనుకోని ఇచ్చింది బాయ్ ఫ్రెండ్కి అవన్నీ అడుగుంటు ఇచ్చాక వదిలిచేసారు. ఎంత కష్టపడి వదులుతున్నారు. సినిమా చూడటం కదా. ఇది పడవనా తీసుకొచ్చి తీసుకొచ్చి అయితే ఇచ్చారు అనమాట. ఎండబెట్టా ఏంది తీసి ఫెర్మెంటేషన్ విడిపిస్తారు. ఎద్దు బండ్లకి వెళ్ళి తీసుకొని అక్కడ చాలా కష్టం తిప్పి ఇంకో పైన టెంకాయ మీద మాత్రం గట్టిగా దాన్ని సపరేట్ చేసేస్తాం. సపరేట్ చేసి కారు తీసుకుని మిషన్ చేసి వదిలేస్తాం అనమాట. మిషన్ పైన మిషన్ తీసుకుంటారు. చిటికలే Mr. Nals? It's not guitar, that's boat. Hey, ఆడెవరో ఫోన్ ఉన్నారా? మాట్లాడుతున్నారు వాళ్ళు. Oh, Miss Nals. సో ఇంకా మేము మ్యూజియం చూసేసి బీచ్కి వచ్చామన్నమాట. అబ్బా ఈ బీచ్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంక ఈ బీచ్లో మేము చాలా కథలే పడలేదు అసలు. ఎన్ని కథలు పడినామంటే ఆడుకున్నాం, మునిగినాం, దొర్లాడినాం, కింద పడినాం, ఇసుకే జల్లుకున్నాం. అమ్మో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఎండ చాలా ఎక్కువ ఉండింది. మేము మున్నార్లో ఎంత చలిగా ఫీల్ అయ్యామో ఇక్కడ మాత్రం అంత ఎండగా ఉండింది. చాలా అంటే చాలా ఎండగా ఉండింది. బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మీరు చూస్తారు కదా, కంటిన్యూస్గా అన్నీ పెట్టాను చూడండి. మా వాళ్ళు అయితే మొత్తం సినిమాలో ఉన్నవన్నీ దించేశారు చూడండి. ఇంకా బీచ్ వరకు అయితే బీచ్ చాలా బాగుంది. లేవాలి, నా వల్ల కాలేదు. యాతన, నరక యాతన. లేవాలి. సో ఇంకా మేము మ్యూజియం చూసి బీచ్కి వెళ్ళాము. బీచ్లో ఎట్లా ఎంజాయ్ చేసామో చూసారు కదా. సో ఇంకా మేము బీచ్ నుంచి వచ్చేసామన్నమాట. ఇది రైల్వే స్టేషన్కి చాలా దగ్గర ఉంటుంది ఇంకొక బీచ్. సో మేము లగేజ్ అంతా రైల్వే స్టేషన్ లాకర్లో పెట్టి ఇంకా ఈ బీచ్ని చూద్దాము, మా ట్రైన్కి ఇంకా కొంచెం టైం ఉందా అందుకని ఇది చూద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాం.
ఫ్రెండ్స్ ఫైనలీ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మన ఫ్రెండ్ టాకో మేము ట్రైన్లో టాకో కోసం స్ట్రగుల్ అయ్యాము. ఇప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు దొరికింది. సో ఇప్పుడైతే మన వాళ్ళందరినీ ట్రిప్ ఎట్లా ఎంజాయ్ చేశారో వాళ్ళ ఒపీనియన్ ఏందో అడిగేద్దాం. ఓకేనా? ఓకేపా. ట్రిప్ ఎట్లా ఫీల్ అయ్యావరా? ఏదో ఓకే ఓకే ఓకేనా? ఎంజాయ్ చేసినట్టు అనిపించలే ఇక్కడ? ఒకటి తప్పించి ఏమనిపించలే. ఏదిరా? బోట్ రైడ్ బాగుందా? స్పీడ్ బోట్ రైడ్. సో ఫస్ట్ ఎప్పుడైపోతుందిరా అనిపించింది, ఇప్పుడు అప్పుడైపోయిందా అనిపించింది. ఒకటి స్పీడ్ బోటింగ్, ఇంకొకటి జిప్ లైన్. బీచ్ బీచ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా సూపర్ ఎక్సైట్గా ఎంజాయ్ చేశాను. ఇంత దరిద్రంగా ఉంటుంది అనుకోలేదు అని అంటారు అనుకుంటారేమో మీరు. నేను అలా అన్ను. ఏం మాట్లాడతాడు నువ్వు? యూట్యూబర్ గా నువ్వు ఒక మైక్ కొనాలా? మైక్ కొనాలా మరి? మైక్ కొని ఎప్పుడు కొంటావు? 70 మంది సబ్స్క్రైబర్లకు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు? హాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దితాస్ వరల్డ్. ఇంకోసారి గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దితాస్ వరల్డ్. మైక్ కొనే డబ్బులు లేవంట. మైక్ కూడా డబ్బులు లేదు. ఎట్లా అనిపించింది? సైలెంట్ ట్రిప్ లాగా అనిపించింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అదొక హఠాత్ పరిణామం. బీజం వేసుకోవాలి. అరే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి చెప్పురా? ఏం చెప్పాలి? ఒకటి చెప్పు. రెండు చెప్పు. ఒకటి మళ్ళీ పంచి. అరే ట్రిప్ గురించి 2 మాటలు చెప్పరా. హెవీ బడ్జెట్ లో పోయి వచ్చినాం. ఒక మాట 2 మాటలు. ట్రిప్ ఒకటో మాట, ట్రిప్ రెండో మాట. ఓవరాల్ ట్రిప్ ఎట్లా ఎంజాయ్ చేశారు? ఉండరా నేను క్లోజప్ చేస్తా. చెప్పురా. మాత్రం వాటర్ ఫాల్స్ గైస్ వాటర్ ఫాల్స్ అంటే మీరు అనుకునేది కాదు, ఇది డిఫరెంట్. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి గైస్. చెప్తానండి. అదే ఇది వాటర్ ఫాల్ కి ముందు, వాటర్ ఫాల్ కి తర్వాత. ట్రిప్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఆఫ్టర్ వాటర్ ఫాల్. మీరిద్దరు ఎట్లా ఎంజాయ్ చేశారా? అన్నామమ్మ వాటర్ ఫాల్ కి ముందు తర్వాత మా వాళ్ళని అడగండి చెప్తారు. వాళ్ళు వీళ్ళే ఫ్రెండ్స్. మంది 18 దితాస్ వరల్డ్ బ్యాన్ చేయాలి. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మీకే పాపం చేశారా? నేను ఓరి బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా. బ్యాన్ చేయాలి. ట్రిప్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. గొంతులో గరగర గులకరాళ్ళు వాడండి. డబ్బాలేదు గిలగిలా కావాలంటే కక్కరాళ్ళు ఇక్కడే ఉన్నాయి. ట్రిప్ గురించి చెప్పమంటే బొక్కడ మాటలు చెప్పినారు. ఎందుకంటే సో ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దితాస్ వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. బాయ్. యా దిస్ ఈజ్ ద ఫైనల్ మూమెంట్. మా ట్రిప్ ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఈ ట్రిప్ అయితే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్స్ అన్నీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వ్లాగ్స్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కమెంట్ నా కోసం రాయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.